హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ నిషితా రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ అదర్ హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం థైరాయిడ్ అండ్ వెయిట్ గెయిన్ గురించి తెలుసుకుందాం. హైపోథైరాయిడ్ అంటాము, లో థైరాయిడ్. సో వీళ్ళలో ఎక్కువగా వెయిట్ గెయిన్ అనేది కామన్గా చూసే సిమ్టమ్ మనము. సో వీళ్ళు హైపోథైరాయిడిజం కాజ్ వెయిట్ గెయిన్ అంటే ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈజ్ ఎస్. దీనికి ముఖ్యమైన కారణాలు 4 అండి. సో మెయిన్ నెంబర్ 1 వచ్చేసేసి, సో థైరాయిడ్ ఏంటి, మనకి హార్మోన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్? ప్రతి సెల్ యొక్క మెటబాలిజంకి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే తక్కువ పనిచేస్తుందో ఏమవుతుంది, మీ సెల్లో మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. దానివల్ల మీ క్యాలరీస్ కూడా సరిగ్గా బర్న్ అవ్వవు అనమాట. అడిక్వేట్గా బర్న్ అవ్వకపోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా, ఎనర్జీ అంతా కూడా ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఎక్సెస్ ఫ్యాట్ వల్ల మనం బరువు పెరుగుతాము. సో ఇది ఒక్కటే కాజ్ కాదండి. సో థైరాయిడ్, లో థైరాయిడ్ వల్ల ఏమవుతుంది, మన బాడీ మొత్తం స్లో డౌన్ అవుతుంది. సో అన్ని సిస్టమ్స్ షట్ డౌన్ అంటాం. సో అలా ఎలా అయితే కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అలానే. సో కిడ్నీస్ ఫంక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క మెయిన్ ఫంక్షన్ ఫిల్ట్రేషన్, సో ఎక్స్క్రీషన్ ఆఫ్ ద వాటర్, సో ఇవన్నీ కూడా తగ్గుతుంది. దానివల్ల సోడియం అండ్ వాటర్ రిటెన్షన్ చూస్తూ ఉంటుంది. కాళ్ళల్లో నీళ్లు చేరడము, సో తర్వాత అలాగే ఫేషియల్ పఫీనెస్, మొహం కూడా ఉబ్బినట్టు ఉంటుంది వీళ్ళకి. సో ఇంకొక మెయిన్ కాజ్ ఏంటంటే అపటైట్ తగ్గిపోవడం. సో లో థైరాయిడ్ వాళ్ళలో అపటైట్ కూడా తగ్గుతుంది, ఆకలి అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో మీకు ఏమవుతుంది, మనకి చాలా ఫెటిగ్ ఉంటుంది, చాలా లెథార్జీ, లేజీనెస్, ఎక్కువ వీక్నెస్ అండ్ జాయింట్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్, వీటన్నిటి వల్ల కూడా లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గే అవకాశం ఉంది. సో వీటి వల్ల ఏమవుతుంది, మనకి ఎక్సెస్ ఫ్యాట్ స్టోర్ అవుతుంది, బరువు పెరుగుతామన్నమాట. అండ్ కామన్గా ఒక మిత్ ఏంటంటే, ఓపీడీలో వచ్చే పేషెంట్స్ ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం నేను థైరాయిడ్కి టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నాను, నా టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్ ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లూజ్ మై వెయిట్. సో ఈ థైరాయిడ్ వల్ల నేను బరువు తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. సో ఎప్పుడైతే మనము లో థైరాయిడ్ వల్ల బరువు పెరిగారో, మీకు ఎప్పుడైతే థైరాక్సిన్ రీప్లేస్ చేస్తామో, సో సఫిషియెంట్ అది డోస్ సరిపోయింది, T4 లెవెల్స్, T3 లెవెల్స్ నార్మల్ అయింది, టీఎస్హెచ్ నార్మలైజ్ అయింది అంటే ఖచ్చితంగా మీరు ఎంత బరువు అయితే పెరిగారో అది ఇమీడియట్లీ స్పాంటేనియస్గా మీరు బరువు తగ్గడం చూస్తూ ఉంటాము. మెయిన్లీ బికాస్ ఆఫ్ డయూరిసిస్ అంటాం కదా, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి ఆ చేరిన నీరు, వాటర్ అండ్ సోడియం ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో డయూరిసిస్ ఆ ఎఫెక్ట్ ఇమీడియట్గా తెలుస్తుంది మీకు. సో 2 to 4 kgs ఇమీడియట్గా మీరు తగ్గిపోతారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఈ సివియర్ హైపోథైరాయిడ్ వాళ్ళలో కూడా మనం చూసే వెయిట్ గెయిన్ ఎంత ఉంటుంది, మోడెస్టే, మరీ ఎక్కువగా ఉండదు. దీనివల్ల వెయిట్ గెయిన్ హైపోథైరాయిడ్స్లో ఓన్లీ హార్డ్లీ 2 to 4 kgs వెయిట్ గెయిన్ మాత్రమే ఉంటుంది. సో ఫ్యాక్ట్ ఏంటంటే, మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అయింది బట్ స్టిల్ మీరు బరువు తగ్గట్లేదంటే యూ హ్యావ్ టు క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్. సో మేబీ మీ లైఫ్ స్టైల్ యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో ఇంప్రూవ్ యువర్ ఎక్సర్సైజ్, సో డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. అండ్ ఆల్సో డైటరీ హ్యాబిట్స్ ఒకసారి రీచెక్ చేసుకోవాలి మనం డెఫినెట్లీ. సో హెల్దీ లైఫ్ స్టైల్ హ్యావ్ టు అడాప్ట్. అండ్ ఆల్సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీ ప్లే అనదర్ రోల్. అండ్ ఇంకేదైనా డ్రగ్స్ వాడుతున్నామా, బరువు వచ్చే డ్రగ్స్ ఏమైనా వాడుతున్నామా, లేదా ఇంకేదైనా అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది యూ హ్యావ్ టు కన్సల్ట్ నియర్ బై ఎండోక్రైనాలజిస్ట్ అండ్ క్రాస్ చెక్. సో అంతేగాని థైరాయిడ్ వల్ల మాత్రమే నేను బరువు ఎక్కువ ఉన్నాను సో అని చెప్పేసి మనం చేయాల్సినవన్నీ వదిలేసేసి ఓన్లీ థైరాయిడ్ మీద బ్లేమ్ వేయడం ఎంటైర్లీ రాంగ్. సో అండ్ ఇంకొకటి, ఆన్ ద అదర్ హ్యాండ్, సో ఒబేసిటీ విల్ ఆల్సో లీడ్ టు ఇంక్రీజ్ యువర్ టీఎస్హెచ్ లెవెల్. సో ఇది ఇంపార్టెంట్. సో చాలా మందికి టీఎస్హెచ్ 5.2, సో జస్ట్ అబౌవ్ నార్మల్ ఆర్ 1 or 2 పాయింట్స్ ఎక్కువ చాలా మందికి చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో. సో ఇది సింప్లీ బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ ఫ్యాట్. మీకు లెప్టిన్ అనే హార్మోన్ పెరగడం వల్ల థైరాయిడ్, టీఆర్హెచ్, తర్వాత టీఎస్హెచ్ అనే పిట్యూటరీ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యి మనకి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్లో టీఎస్హెచ్ జస్ట్ మైల్డ్ రైస్ చూస్తూ ఉంటాం, జస్ట్ అప్పర్ సైడ్ వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు బరువు తగ్గుతారో ఈ టీఎస్హెచ్ నార్మలైజ్ అయిపోతుంది. సో కంగారు పడిపోయి థైరాక్సిన్ టాబ్లెట్స్ దీనికి వాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో వెన్ యూ కమ్ టు అన్ ఎండోక్రైనాలజిస్ట్ వీ విల్ డెఫినెట్లీ డూ అదర్ ఫ్రీ T3, ఫ్రీ T4 అండ్ యాంటీబాడీస్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇఫ్ రియలీ నెసెసరీ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. అదర్వైజ్ జస్ట్ సింప్లీ మీ ఒబేసిటీ వల్ల టీఎస్హెచ్ అక్కడ పెరిగి ఉంటుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ స్టార్ట్ అన్నెసరీలీ ద ట్రీట్మెంట్. అండ్ ఇంకొక కామన్ మిత్ ఏంటంటే, కొన్ని ప్రిస్క్రిప్షన్స్ చూస్తుంటాను, థైరాయిడ్ నార్మల్ ఉన్నా కూడా బరువు తగ్గడానికి థైరాక్సిన్ ఒకప్పుడు వాడేవాళ్ళు ఎక్కువగా. సో వెయిట్ లాస్కి థైరాక్సిన్ హెల్ప్ అవుతుందా అనేది, అన్నెసరీగా మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నా కూడా మీరు అన్నెసరీగా థైరాక్సిన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ విల్ డెఫినెట్లీ ఫేస్. సో మీకు ఏమవుతుంది, అన్నెసరీగా థైరాక్సిన్ ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల బోన్స్ తొందరగా రిసార్ప్షన్ జరుగుతుంది, వీక్ అవుతాయి, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. అండ్ ఆల్సో మీకు ఇక్కడ
ఏమవుతుంది, ప్రోటీన్ లాస్ కూడా చూసుకుంటాం. నాట్ ఓన్లీ ఫ్యాట్ లాస్, ప్రోటీన్ లాస్ కూడా చూస్తాం విత్ థైరాక్సిన్ టాబ్లెట్స్. డోసెస్ ఎక్కువ వాడడం వల్ల హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంది, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం. సో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఎవరు కూడా దయచేసి థైరాక్సిన్ టాబ్లెట్ ఓన్లీ బరువు తగ్గడానికి అన్నెసరీగా వాడకూడదు. థ్యాంక్ యూ.